నమస్తే అందరికీ. అసెంబ్లీలో రగడ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచే వాగ్వివాదాలు, ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చెలరేగిపోతూ జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి థ్యాంక్స్ చెప్పేటువంటి దాంట్లో కూడా చాలా ఘర్షణపూర్వకంగా, వివాదాస్పదంగా వాదోపవాదాలతో కొనసాగడం చూసాం. సరే, గత ప్రభుత్వం ఆస్తులు కరిగించింది, వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడింది, అవినీతికి పాల్పడింది, వ్యక్తిగతంగా ఆ కుటుంబం ఆస్తుల్ని పోగు చేసుకుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణ. అలాగే ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చలేదు, రైతులు ఆత్మహత్యలు నివారించలేకపోయారు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారు, వ్యవసాయానికి న్యాయం చేయలేదు, స్త్రీలపై పెరుగుతున్న హింసను పట్టించుకోలేదు, కార్మికుల హక్కుల్ని పరిరక్షించలేదు. ఇట్లా తెలంగాణ ప్రధానమైనటువంటి సింహభాగం బడ్జెట్ కాళేశ్వరంకి పోయింది, మేడిగడ్డ కుంగిపోయింది. అంటే సింహభాగం బడ్జెట్ని నీటిపారుదలకు కేటాయించి ఏమాత్రం నీళ్ళు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది గత పాలకులు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించింది. ఇవాళ వాళ్ళు భగీరథ అంటున్నారు. అంతకుముందు తాగునీటి పథకాలు కానీ, ఫ్లోరైడ్ నిరోధక చర్యలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదా? అటువంటి ఎన్నో అంశాలని వాళ్ళు చర్చకు తీసుకొచ్చారు. గత పాలకులు ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్ని బుట్టదాఖలు చేయడం, కొన్ని సగంలో ఆపేయడం, వాటిని మళ్లించి కొత్త ప్రాజెక్టులు ఏదైతే చేపట్టారో అవి ఎంత నష్టదాయకంగా ఉన్నాయి. అట్లాగే వీళ్ళు చేసిన ప్రాజెక్టులు కానీ, వీళ్ళు ఏదైతే చూపిస్తున్న అభివృద్ధి ఉందో అందులో బోగస్ అభివృద్ధి ఉంది, పేపర్ల మీద కాకి లెక్కల అభివృద్ధి ఉంది. అది అభివృద్ధి కాదు, విధ్వంసం అని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది. దానికి అనుగుణంగానే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. సరే, దాని మీద గత పాలన మీద అప్పటి వరకు నిన్నటి వరకు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గుడ్డి ద్వేషంతో దాడి జరుగుతోంది. అసలు అభివృద్ధి జరగలేదా? ఇవాళ హైదరాబాద్లో చూస్తున్న అభివృద్ధి మేం చేసింది కాదా? ఇవాళ జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా అది ఎవరిగా ప్రతిభ కాదు, టీఆర్ఎస్ పార్టీదే. ఆనాటి టీఆర్ఎస్ తర్వాత క్రమంలో బీఆర్ఎస్గా పార్టీ మారినటువంటి మా పార్టీదే అని కేటీఆర్, కవిత వీళ్ళందరూ, అనేక మంది, ఈవెన్ హరీష్ రావు, వినోద్ వీళ్ళందరూ మాట్లాడారు. ఇవాళ సామాన్య ప్రజలుగా మనం చూడవలసింది ఏంటంటే, చాలా పెద్ద ఎత్తున మిగులు నిధులు ఉన్న రాష్ట్రంగా, ఒక అంతర్జాతీయ కేంద్రంగా, ఒక గ్లోబల్ సిటీగా ఉన్నటువంటి చోట అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇవాళ గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, మాదాపూరు, మణికొండ ఇటువంటి ప్రాంతాలకు వెళ్తే, కొండాపూరు, కోకాపేట, ఇట్లా అనేక ప్రాంతాలకు వెళ్తే అసలు అది మన హైదరాబాద్ నగరమేనా అనిపించేలాగా బిల్డింగులు కనపడుతున్నాయి. అంటే ఇది ఈ ప్రభుత్వమే చేసింది. అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, అంతకుముందున్న చంద్రబాబు ప్రభుత్వం మొదలుపెట్టింది, దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ కొనసాగిస్తూ వచ్చింది. దాంట్లో ఎంతమంది భూములు కోల్పోయారు, ఎంతమందికి అన్యాయం జరిగిందనే లెక్కలు కూడా తీయాలి. అది కాకుండా ఆ బడ బిల్డింగులు చూపించి ఇది అభివృద్ధి అంటున్నారు. ఆ బడా బిల్డింగుల్లో వచ్చిన ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళ వరకే లెక్క పెట్టుకుంటే సరిపోతుందా? కాబట్టి ఇండస్ట్రియల్ అభివృద్ధి ఎంతవరకు జరిగింది, గ్రామీణ వ్యవసాయం ఎంత పెరిగింది, గ్రామీణ పరిశ్రమలు ఎంతవరకు పెరిగాయి, కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంతవరకు పెరిగాయి, అట్లాగే చేనేత, ఇతరత్ర పరిశ్రమలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి, కుల వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళ బతుకు తెరువు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఏ పాలకులు వచ్చినా, అంతకుముందున్న కాంగ్రెస్ పాలకులు, ఇంకా ముందున్న తెలుగుదేశం పాలకులు, తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉపాధిని నిలబెట్టారు, ఎంతమంది జీవనోపాధిని నిలబెట్టారు, ఎంతమంది జీవితాలకి భద్రత కల్పించారు, ఎంతమంది కుటుంబ హింసని, వ్యక్తిగత హింసని ఎదుర్కొనే వాళ్ళకి చట్టాల రూపంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్ల కానీ రక్షణ కల్పించారు. తల్లి బిడ్డల ఆరోగ్యం, వికలాంగులు, ఇట్లా అనేక సెక్షన్స్ ప్రజలకి ఎంతవరకు చేయగలిగారు అనేది ఏ ప్రభుత్వం కూడా జవాబుదారీగా లేదు. గత ముగ్గురు పాలకుల్ని 3 పాలనలను చూసినా మనకు అది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆస్తులు పెరిగాయా? ఆస్తులు పెరిగితే అవి ఎవరికి వ్యక్తిగతంగా ఒరిగేదేం లేదు.
ఆస్తులు పెంచడంతో పాటు అంటే ప్రభుత్వ ఆస్తులు పెంచడంతో పాటు మీ ఆస్తులు ఎంత పెరిగాయి అనేది లెక్క చెప్పాలి. అట్లాగే ప్రభుత్వ ఆస్తులు పెరగడానికి వాటి విలువలు పెరగడమా, వాటికి కల్పించిన కృత్రిమ విలువల వలన ఆస్తుల విలువలు పెరిగాయా, లేకపోతే అంతకన్నా పరిమాణంలో ఆస్తులు ఏమైనా పెరిగాయా, క్వాంటిటీలో పెరిగాయా అది చూడాలి. వాటి విలువలు రూపాయి ఉన్నదాన్ని 100 రూపాయలు చేసి పెట్టాక విలువలు పెరుగుతాయి. అందులో మీరు తీసుకున్నది పోను, ఇంకా మిగతా వాటి విలువలు పెరిగి ఉండొచ్చు. కాబట్టి అలా కాదు, ఆస్తుల విలువలు పెరిగాయి కాదు, రెవెన్యూ ఎంత జనరేట్ అయింది. కొంత రెవెన్యూ భూమి మీద అయి ఉండొచ్చు, అవ్వలేదని ఏమనట్లా. అది అనివార్యం, అది మీ ప్రతిభ ఏం కాదు. వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను కరిగించి ప్రైవేటు వ్యక్తులకి, స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలకి, చాలామంది ప్రైవేటు వ్యక్తులకి, శక్తులకి దారాదత్తం చేశారు. అందులో మీరు ఇంటర్న్ వ్యక్తిగత బెనిఫిట్స్ పొందారు. ప్రభుత్వానికి పెద్ద ప్రయోజనం జరిగింది ఏం లేదు. అట్లాగే ఇవాళ మొత్తంగా తెలంగాణ 9 ఏళ్ల పాలనలో, ఈ 10 ఏళ్ల పాలనలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు, సమగ్ర అభివృద్ధి జరగలేదు. కొన్ని పాకెట్స్లు ఇక్కడ రోడ్లు, ఫ్లైఓవర్స్, కొన్ని బిల్డింగులు, ప్రైవేటు సెక్టార్లో, కార్పొరేట్ ఎంఎన్సీ సెక్టార్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, బిల్డింగులు, ఇది కాదు అభివృద్ధికి సూచిక. మొత్తం తెలంగాణ ప్రాంతంలో రోడ్లు ఎట్లున్నాయి, తెలంగాణ గ్రామీణ పరిస్థితి ఎట్లుంది, ఇది అభివృద్ధికి సూచిక. అట్లా చూసినట్లయితే మద్యం, గంజాయి మునిగెత్తి పోయేలా చేస్తున్నారు. యువత, ఇంకా పిల్లలు, 13-12 ఏళ్ల పిల్లలు మద్యానికి బానిసలు అవుతున్నారు, గంజాయి తాగుతున్నారు. గంజాయి మత్తులో ఆ మధ్యకాలంలో ఖమ్మం జిల్లా బుగుడు దగ్గర ఒక గ్రామంలో 80 ఏళ్ల ఆదివాసీ వృద్ధురాల్ని పిల్లలు గంజాయి తాగి పిల్లలపై రేప్ చేశారు. తెలంగాణలో అంతే ఉంది, మన వినుకొండలో అంతే. అక్కడ ఒక 80 ఏళ్ల వృద్ధురాల్ని గంజాయి తాగి పిల్లలపై రేప్ చేశారు. అట్లా ఉదాహరణగా చెప్తున్నా, అట్లా చాలా చోట్ల గంజాయి, మద్యం మత్తుకు బానిసలై అసలు మొత్తం కుటుంబ విధ్వంసం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే భార్య బిడ్డలు తాగుడు వ్యసనానికి బలవలేక, ఆ తాగుబోతుల దగ్గర ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి పిల్లల్ని తీసుకుని ఇక్కడ తల్లులు బలవుతున్నారు. ఒకప్పుడు లేదు ఇంత. తల్లులు అంటే భార్య బిడ్డలు ఉండరు, ఎందుకంటే పట్టించుకోరు, తాగి తందనాలాడుతూ అప్పులు చేస్తూ వాళ్ళు వెళ్ళిపోతారు పుట్టిళ్ళకి. పిల్లల్ని తీసుకుని విడిగా వెళ్ళిపోవచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు, లేదా పుట్టిళ్ళకి వెళ్ళొచ్చు. కానీ తల్లి వదలలేకపోతుంది, బిడ్డల్ని సాక్కోలేక, చంపుకోలేక తల్లడిల్లిపోతుంది ఇవాళ తెలంగాణ తల్లి. ఏ గ్రామంకి వెళ్ళినా మీకు ఇట్లాంటి తల్లులు కనిపిస్తారు. కాబట్టి తెలంగాణ తల్లుల ఘోషని వినే పాలకులు ఎవరైనా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. గత పాలకులు అస్సలు గ్రామాల్లో జరిగిన విధ్వంసాన్ని పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పాలకులు. ఆ తల్లులు మా బిడ్డల్ని మేము చంపుకోలేకపోతున్నాం, కానీ వాళ్ళని చాకలేకపోతున్నాం. ఎక్కడి డబ్బు సరిపోదు తాగుబోతుల ఇళ్లలో. ఉన్న చెంబులు, తపాళాలు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, అంటే 100 రూపాయలు విలువైన వస్తువున్న 500ది 100కి పెట్టేయి. తల్లి చీరలు కూడా అమ్ముకుని, కట్టుకుని చీరలు కూడా అమ్ముకుని తాగిన వాళ్ళని మేము చూసాం. కాబట్టి వాళ్ళ గ్రామీణ విధ్వంసం జరుగుతుంది. మాది గొప్ప, మీది గొప్ప అని కాదు. మీరు చేసిన గొప్ప, ఎవరి గొప్ప, ఎంత గొప్ప, ఎవరికి మేలు జరిగింది అనేది ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను.